గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత డైజెషన్లో ట్రబుల్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి. గాల్ బ్లాడర్ ఆపరేషన్ను పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు చేయడం అనేది జరుగుతుంది. నార్మల్గా పిత్తాశయం అనేటువంటిది మనము ఆహారం తీసుకున్నప్పుడు లివర్ నుంచి వచ్చిన పైత్యంని స్టోర్ చేసి ఒక రిజర్వాయర్ లాగానే పనిచేస్తుంది. తర్వాత మనం ఆహారం తీసుకున్నాక ఆ పైత్యాన్ని కడుపులోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుందో పైత్యం అనేది కంటిన్యూగా చిన్న ప్రేగు మరియు అక్కడి నుంచి జీర్ణాశయంలోకి పైత్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పైత్యం వల్ల పేగుల్లో కొంచెం గ్యాస్ట్రైటిస్ లక్షణాలు కొన్ని రోజుల వరకు ఉండవచ్చును. అంతేగాని జీర్ణ వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం ఏముండదు. సో అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ అనేది చేయడం మంచిది. ఆపరేషన్ చేయకపోవడం వల్ల ఆ పైత్య రాళ్ళు అనేటువంటివి పైత్య నాళాల్లో కానీ మరియు ప్యాంక్రియాస్ దగ్గర కానీ ఇబ్బందికి గురి చేసి ప్యాంక్రియాటైటిస్ మరియు కొలాంజైటిస్ అనే ప్రమాదకరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అవసరమైనప్పుడు ఖచ్చితంగా గాల్ బ్లాడర్ సర్జరీ అనేది అవసరము. అది చేయడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఉండి కొన్ని రోజుల తర్వాత నార్మల్గా అయ్యే అవకాశము ఉంటుంది.